చేసావే ఒంటరిని చేసావే ఆశలనే కలిగించావే అనాథను చేరావే ఉండిపో పిరై గుండెలో దేవతై హారని దీపమై ప్రేమా ప్రేమా నువ్వు నా ప్రాణమై వీడని పాశమై నడపమా పాదమై ప్రేమా ప్రేమా. అందరికీ నమస్కారం. నా పేరు విషు, ఈయన పేరు సుబ్బు. మేమిద్దరం ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్స్ కింద వర్క్ చేసాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనన్న గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక్కరికి అవకాశం అనేది అంటే మమ్మల్ని ఏ నమ్మకం చూసి ఇచ్చారో నాకు తెలియదు ఆ రోజుకి నిజంగా. బట్ ఆ నమ్మకాన్ని నిలబెట్టామైతే అనుకుంటున్నాం మేము డెఫినెట్లీ. అండ్ ఈ మూవీలో సాంగ్స్ విషయానికి వచ్చేసరికి టోటల్లీ 5 సాంగ్స్ ప్లాన్ చేసాము. అండ్ ప్రతి ఒక్క సాంగ్కి ఒక కమర్షియల్ సాంగ్ ఒకటి చేసాము, అండ్ ఒక మంచి మెలోడిక్ లవ్ సాంగ్ ఒకటి చేసాము, అండ్ ఒక మంచి ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు పాతకాలంలో మ్యారేజ్ అట్మాస్ఫియర్లో ఉన్న సాంగ్ని మళ్ళీ ఇప్పుడు ఈ ట్రెండ్లో చేయడం అనేది జరిగింది ఒక సాంగ్. అండ్ ఓవరాల్గా అండ్ ఫైనల్లీ ఇంకొక సాంగ్ ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ సాంగ్ ఇస్ కాల్డ్ వసంతమే అని చెప్పేసి ఒక సాంగ్. అది సిచ్యువేషన్కి అంటే యాక్చువల్గా సాంగ్ కోసం సిచ్యువేషన్ పుట్టిందా లేకపోతే సిచ్యువేషన్ కోసం సాంగ్ పుట్టిందా అనేది అది మీరే డిసైడ్ చేయాలి. అది బికాస్ అది రెండింటికి యాప్ట్ అయిపోయింది. అది ఆ ప్లేస్మెంట్ ఈస్ పర్ఫెక్ట్ ఆఫ్ దట్ సాంగ్ అండ్ ద లిరిక్స్ ఎస్పెషలీ. అన్ని సాంగ్స్కి లిరిక్స్ రాసిన అభినయ్ శ్రీనివాస్ గారిని నిజంగా వీ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ లిరిక్స్. అండ్ ఫోటోగ్రఫీ గురించి మాట్లాడాలంటే మన షమ్మి వి ప్రభాకర్ గారు చాలా మంచిగా పిక్చరైజ్ చేశారు. అండ్ సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేసింది రమేష్ గారు, చాలా బాగా చేశారు. అండ్ ఓవరాల్లీ మా సాంగ్ని అక్కడ ప్రజెంట్ చేసింది మా హీరో గారు విశ్వాస్ గారు. ఆయన చాలా బాగా చేశారు. నాకు నచ్చింది ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్ అంటే వసంతమే సాంగ్ చాలా బాగుంది. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ వాస్ టూ గుడ్. అండ్ ఈ సినిమా వర్కింగ్ గురించి వచ్చేసరికి చాలా ట్యూన్స్ చేసాం. స్టార్టింగ్లో చేసాం, అన్నగారికి నచ్చలేదన్నారు, మళ్ళీ చేస్తున్నాను, మళ్ళీ నచ్చలేదన్నారు. బట్ అల్టిమేట్గా కొన్ని సాంగ్స్ అయితే నచ్చాయి అందరికీ. దాన్ని ప్రోగ్రామింగ్ చేయడం, ఫీడింగ్ చేయడం, సింగర్ సెలెక్షన్ దగ్గర మళ్ళీ పెద్ద ఒకలాంటి డైలమా అనమాట. కొంతమంది సింగర్స్ పాడారు బట్ అన్ఫార్చునేట్లీ నచ్చలేదు, సాటిస్ఫై అవ్వలేదు. మళ్ళీ దాని తర్వాత వేరే వాళ్ళతో పిలిపించి పాడించడం జరిగింది. అంటే ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఎక్కడ అవ్వలేదు మేము కూడా. అంటే అల్టిమేట్గా ప్రతి ఒక్కరు చూసేది క్వాలిటీ అండ్ హౌ ఇట్ సౌండ్స్ సాంగ్స్ ఎస్పెషలీ. అండ్ అంటే ఇలాగ మొత్తం 5 సాంగ్స్ కంప్లీట్ చేయడం జరిగింది. సో అండ్ కమింగ్ టు ద రీరికార్డింగ్ ఆఫ్ ద మూవీ, నాకు యాక్చువల్గా వీళ్ళు అంటే చాలా ఇప్పుడు రిలీజ్ చేసే దాంట్లో ఉన్నారు కాబట్టి అండ్ చాలా టైం ల్యాప్స్ ఉందన్నమాట. చాలా త్వరగా అంటే చాలా ఫాస్ట్గా ఫినిష్ చేయాలని మూవీ. సో దిస్ ఈస్ ద ఫస్ట్ మూవీ మాకు కూడా రీరికార్డింగ్ చేసేదానికి. సో కరెక్ట్గా అంటే 1 వీకే టైం ఇచ్చారు. సో మాకు అర్థం కాలేదు 1 వీక్లో ఎలా చేయడం కుదురుతుందని. సో ఐ మీన్ గ్రాడ్యువల్లీ వెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ ద రీరికార్డింగ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ గుడ్. అంటే ఆ 1 వీక్ ద్వారా వాళ్ళకి కూడా మా అన్నగారు కూడా డైరెక్టర్ గారు నచ్చి ఇంకొక 4 డేస్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్లీ ఎప్పుడైతే మేము ఫస్ట్ కాపీ చూసామో ప్రివ్యూలో ఫెల్ట్ వెరీ హ్యాపీ. దట్ వాస్ ద మోస్ట్ సాటిస్ఫైడ్ మూమెంట్. బికాస్ సాంగ్స్ చేస్తారు అందరూ, బట్ రీరికార్డింగ్ ఎప్పుడైతే ఒక మూవీకి సక్సెస్ఫుల్గా చేయగలుగుతామో అది ఒక మ్యూజిషియన్గా అక్కడే ఒక మ్యూజిషియన్గా ప్రూవ్ అవుతారని నేను బిలీవ్ చేస్తాను. సో దిస్ ఈస్ హౌ మా ఊరు మహర్షి మూవీ స్టార్ట్ అయింది, ఇలా టేక్ ఆఫ్ అయింది. నౌ ఇట్స్ ఇన్ ద సేఫ్ ల్యాండింగ్ పొజిషన్ అనుకోవచ్చు ఇప్పుడు. సో మీరు చూసి దీన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం సార్. నా పేరు సుబ్బు, విశ్వ సుబ్బులో నేను సుబ్బుని. సో మ్యూజిక్ అంటే మాకు చాలా చాలా ఇష్టం అనమాట.
మ్యూజిక్ కోసమే పుట్టాము అని అనిపిస్తూ ఉంటుంది. మ్యూజిక్ వినాలి, మ్యూజిక్ చేయాలి అలా అనిపిస్తూ ఉంటుంది. సో మేము ట్రయల్స్ వేస్తున్న సమయంలో మాకు షణ్ముఖ్ శ్రీనివాస్ అన్న కనిపించారు. ఆయన మా సాంగ్స్ విని ఆయన మాకు ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఆయనకి మాకేంటంటే అండర్స్టాండింగ్ అనమాట. ఆయన సినిమా తీయాలి, బాగా డైరెక్షన్ ఆయనకి ప్యాషన్ ఉంది. సో మంచి మ్యూజిక్ అందించాలని మాకు ఒక ప్యాషన్ ఉంది. సో ఈ రెండు ప్యాషన్స్ కలిసి ఇప్పుడు ఈ మా ఊరి మనిషిగా వచ్చినాయి అనమాట. సో ఇందులో మాకు అవకాశం ఇచ్చిన సీనన్న గారికి, ప్లస్ ఇందులో యాక్ట్ చేసిన హీరో గారికి, రైటర్ గారికి, డ్యాన్స్ మాస్టర్ గారికి, ఇంకా మా విశ్వ గారికి, మా సెకండ్ హీరో గారికి బాగా చాలా కష్టపడి ఒక మంచి ప్రోడక్ట్ని బయటికి తీసుకొచ్చాము. సో ఇదంతా మీరు ఆస్వాదించి మమ్మల్ని బ్లెస్సింగ్ మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎవడబ్బా సొమ్మని నా మనసే దోచావే తిలోత్తమా, ఓ తిలోత్తమా. నిన్నే చూడగా చూపులకు చిమచిమా, నిన్నే చూడగా చూపులకు చిమచిమా. అందుకే 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 నచ్చాబమా ఇంత దాకా వచ్చాను. అందరికీ నమస్కారం. నా పేరు రమేష్, కొరియోగ్రాఫర్. ఈ సినిమాకు కొరియోగ్రఫీ చేశాను. సినిమాలో 4 సాంగ్స్ చేశాను. మొత్తం టోటల్గా 5 సాంగ్స్ ఉన్నాయి. ఒక సాంగ్ డైరెక్టర్ గారే చేశారు, శ్రీనివాస్, మా ఫ్రెండ్, ది బెస్ట్ ఫ్రెండ్. బట్ ఈ సినిమాకు సినిమా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నన్ను పిలిచాడు, ఇట్లా రమేష్ నేను సినిమా చేస్తున్నాను, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో డిఫరెంట్గా చేస్తున్నాను, చాలా ఖర్చు పెట్టి చేస్తున్నాను. అది ఫస్ట్ చిన్న సినిమా చెప్పాడు. చిన్న సినిమా చేస్తున్నాను నేను అని చెప్పి కూర్చుండేటాడు, కథలో కూర్చుండేటాడు, సాంగ్స్ సిచ్యువేషన్ చెప్పాడు, ఇలా అని భారీగా చెప్పాడు, చాలా భారీ ఎత్తున చేశాడు. మరి ఏం చేస్తాడో అని ఆలోచించాను. మరి సిచ్యువేషన్స్ అన్నీ చాలా అద్భుతమైన డిఫరెంట్ సిచ్యువేషన్స్, నాకున్న చిన్నపాటి ఎక్స్పీరియన్స్లో చాలా డిఫరెంట్గా సిచ్యువేషన్స్ చెప్పాడు. నేను కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను. అన్న ఇది ఒక సాంగ్ నాకు వద్దు, నాకు టోటల్గా నాకు సాంగ్స్ అని నేనే చేస్తాను, నాకు ఈ కథ బాగా నచ్చింది, సిచ్యువేషన్స్ బాగున్నాయి, బట్ ఈ టోటల్ సాంగ్స్ నేను చేస్తానంటే ట్రై చేస్తానని చెప్పాడు. సరే ఓకే ఒకసారి సిచ్యువేషన్స్ అని చెప్పాడు, చాలా బాగున్నాయి. సరే అన్నయ్య నాకు ఒక్క సాంగ్ కాదు, నేను టోటల్ నేనే సాంగ్స్ చేస్తాను అంటే సరే ఓకే రమేష్ ఇంకో సిట్టింగ్ చూద్దాము అని చెప్పాడు. మళ్ళీ నెక్స్ట్ సిట్టింగ్ పిలిచాడు. పిలిచిన తర్వాత సాంగ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే మరి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా అడిగాను, మరి సిచ్యువేషన్స్ బాగున్నాయి, సాంగ్స్ మంచి క్వాలిటీ రావాలి, బాగుంటేనే ఈ సాంగ్స్ పిక్చరేషన్కి బాగుంటుంది అని చెప్తే, ఇట్లా కొత్త వాళ్ళని మనకు తెలిసిన వాళ్ళు చాలా టాలెంట్ ఉంది వాళ్ళకి, విశ్వ సుబ్బాని మంచి మ్యూజిక్ డైరెక్టర్, నేను బాగా ఇంప్రెస్ అయ్యాను, వాళ్ళు నాకు డెమోస్ ఉంచారు అదని చెప్పాడు. సరే ఓకే మరి చూద్దాం, కొత్త వాళ్ళు అంటారు మరి ఎట్లా ఉంటుందో, మరి చెప్పిన కాన్సెప్ట్లు అన్నీ బాగున్నాయి, బట్ ఓకే చూద్దాం మేము ఆడియోతో రాని అని చెప్పి ఆడియో వెయిట్ చేసినా. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత ఫోన్ చేసి ఆడియో వచ్చింది రండి అని చెప్పాడు. విన్న తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యాను, సాంగ్స్ చాలా బాగా చేశాడు. దీని పిక్చరేషన్స్కి మరి ఎలా చిన్న సినిమా అన్నాడు, మరి ఇది చేస్తాడా లేదా ఏంటి అని నాకు ఒక డౌట్ వచ్చింది. తిరిగి నేను అడిగాను, సరే అన్న మరి ఇలా ఉండాలంటే ఓకే ఈ విషయంలో నువ్వు కాంప్రమైజ్ అని చెప్పాడు. సరే నువ్వు చిన్న సినిమా అనేది మైండ్లో పెట్టుకొని రా నువ్వు అది ఇది అని చెప్పాడు ఫస్ట్. సరే అలా లొకేషన్కి వెళ్ళిన తర్వాత నేను అడిగిన దానికంటే ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చి ఎక్కువ లొకేషన్స్ ఇచ్చి చాలా అద్భుతంగా చేశాడు. ఒక్కొక్క సాంగ్ డిఫరెంట్గా చేశాడు. బట్ హీరో గారు కొత్త వాడు ఇంత చేశాడని చెప్తే, మరి డాన్స్ అనేది ఈజ్ ఏ మాస్టర్గా నేను కొంచెం భయపడిపోయాను. మరి డాన్స్ ఎలా ఉంటుంది కొత్త వాళ్ళు అంటారు, ప్రాక్టీస్ కూడా లేదు, వితౌట్ ప్రాక్టీస్తో వచ్చామే సాంగ్కి అని చెప్పి లొకేషన్కి వెళ్ళిన తర్వాత హీరో గారు పరిచయం అయ్యాడు. సరే చూసాము, సాంగ్ రిహార్సల్ స్టార్ట్ చేసిన తర్వాత అద్భుతంగా చేశాడు. ఇందులో 4 సాంగ్స్ చేశాను. నాకు నచ్చిన సాంగు ఎవడబ్బా సొమ్మ అనేది చాలా అద్భుతంగా చేశాము. హీరో గారు చాలా కష్టపడ్డారు, అమ్మాయి కూడా హీరోయిన్ కూడా చాలా కష్టపడ్డారు, చాలా బాగా చేశారు. ఈ మ్యూజిక్ బ్యూటిఫుల్ మ్యూజిక్ అన్నట్టు మ్యూజిక్ చాలా బాగా చేశాడు. బట్ నాకు చెప్పినట్టు ఐస్టీస్గా అన్ని సాంగ్స్ నాతో చేయించుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే నాకు చాలా టార్చర్ కూడా చేశాడు, చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ.
ఇప్పుడు